కళాశాల డైరెక్టర్ సార్ అండ్ డైరెక్టర్ మేడం, నాతోటి ఉత్సాహవంతులైనటువంటి అధ్యాపక బృందము మరియు టెలికాలర్స్ మేడం, అదేవిధంగా పీటీ సార్స్ అందరికీ, కాబోయే యువ సైనికులారా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్తూ మనకు భారీ టార్గెట్ను అందించి వెళ్తున్నారు. మరి లెక్చరర్స్ కానీ ఓకేనా, విద్యార్థులు కానీ లాస్ట్ ఇయర్ చాలా కష్టపడడం, వాస్తవంగా కష్టపడి మనం ఒక స్టేట్ ర్యాంక్ వస్తుందని నేను ఆశించినాను. సార్ కూడా అదే అనుకున్నాడు. చిన్నగా ఒక సంస్కృతిలో 98 మార్క్స్ రావడం వల్ల మనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ను కోల్పోయినాం వాస్తవంగా. ఓకే, స్టేట్ సెకండ్ ర్యాంక్తో తృప్తి పడాల్సి వచ్చింది. అప్పుడు 467 వస్తే మనం ఫస్ట్లో ఉండేవాళ్ళము. సంస్కృతిలో 99 అనుకున్నాము. యశ్వంత్ అనే అబ్బాయి తీసుకొస్తానని భారీగా ఎక్స్పెక్ట్ చేసిన నేను. అదేవిధంగా గణేష్ అనే అబ్బాయి ఉండే, హర్షిత్ అనే అబ్బాయి ఉండే, వాళ్ళ ముగ్గురు మీద హోప్స్ పెట్టుకున్నా. 100% నేను టార్గెట్ రీచ్ అవుతాం అనుకున్నా, కానీ ఇయర్ రీచ్ కాలేకపోయాను. ఇది నా ఒక్కరి విజయం కాదు, డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో మా లెక్చరర్స్ అందరి కృషి వల్ల, అదేవిధంగా మా పీటీ సార్లు అందరి వల్ల మనం ఈ విజయాన్ని సాధించడం. ఓకేనా, ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో ఉన్న కళాశాలలన్నీ, ఇది ఒక తేజస్ డిఫెన్స్ కాలేజీకి అన్ని మార్కులు రావు, దాన్ని మనం కాంపిటీషన్లో తీసుకోవద్దని అనుకున్నారు కావచ్చు. వాస్తవంగా 466 కొట్టగానే 466 డిఫెన్స్ కాలేజీకి రావడం ఏంది, ఇంత మంచి పిల్లలు ఇందులో ఉండడం ఏందని కరీంనగర్లో ఉన్న అన్ని కాలేజీలో మన కాలేజీ పైన ఫోకస్ పెట్టినాయి. వాస్తవంగా ఈ ఇయర్ మనం కొట్టే దెబ్బ తెలంగాణ మొత్తానికి దాకా, ఖచ్చితంగా మనము అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి. అదేవిధంగా నేను ఒక 30 మెంబర్స్ని ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు నాకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతోటి నా శక్తి వంచన లేకుండా, సార్ నా పైన బాధ్యతలు అప్పచెప్పిండు, సార్ మీరు ఖచ్చితంగా అన్ని చూసుకోండి అన్నాడు. నేను దేనికి కూడా వెనక్కి రాకుండా మీకు ఏది కావాలంటే దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఖచ్చితంగా 4 రోజులు మీతోటి హార్డ్ వర్క్ చేస్తారని హామీ ఇస్తున్నా. ఎందుకంటే సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినప్పటికీ నా విషయాన్ని ఇక్కడ స్ప్రెడ్ కాదు. వాళ్ళ పేరెంట్స్ అయినా, ఈవెన్ దో లెక్చరర్ గా నేనైనా నా స్టూడెంట్ పాస్ అయ్యాడనే చెప్పుకుంటా. ఎందుకంటే బయట ఎవరికి దాన్ని ఐడెంటిఫికేషన్ దొరకదు. కానీ సెకండ్ ఇయర్ నువ్వు ఫెయిల్ అయితే మాత్రం యూ విల్ బి స్ప్రెడ్, ఈజీగా నువ్వు ఐడెంటిఫై అవుతున్నానా. కాబట్టి ఇంకా నీకు చాయిస్ లేదు. సో యూ మస్ట్ బి పాస్డ్. కాబట్టి దీనికి ఎలాంటి ఆల్టర్నేట్ వెతకద్దు. ఇంకా నేను రెస్ట్ తీసుకుంటే ఇది నీ లైఫ్. లెక్చరర్స్ ఇప్పటి వరకు కష్టపడి వాళ్ళ యొక్క టీచింగ్ ని చెప్పగలిగారు నా. ఇప్పుడు ఉన్నది కేవలం నీవు, నీ పేరెంట్స్ యొక్క పాపం వాళ్ళని ప్రతిక్షణం గుర్తు తెచ్చుకోండి. అలాగే ఇక్కడ నీకు కావాల్సింది నువ్వు ఎందుకు చదవాలి అని అంటే, నువ్వు రేపు ఫెయిల్ అయితే అంతా నీకు ఏం ఉండదు. దాని తర్వాత నువ్వు ఫర్దర్ వెళ్ళాలి అంటే కంపల్సరీ పాస్ అనేది అవసరం నాన్న. తర్వాత ఇక్కడ లైఫ్ లో చదువుతో పాటు నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలవు. జాబ్, ఇప్పుడు మన తోటి లెక్చరర్ ఎంతమంది చెప్పాను నాన్న, జాబ్ లేకపోతే ఏమైతుంది, జాబ్ ఉన్నదానికి జాబ్ లేని దానికి నేనే ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. నేను ఎవరి గురించో మీకు చెప్పదలుచుకోలేదు, మీ ముందు మీతోటే నేను 24 గంటలు ఉంటున్నా. నన్నే చూడండి. సో మీకు జాబ్ ఉన్న వ్యక్తిని ఆలోచించండి. దాని ద్వారా మీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్, మంచి వాల్యూ దొరుకుతుంది నాన్న. కాబట్టి జాబ్ అందరూ సాధించాలి. దానికి నువ్వేం చేయాలంటే, నీకు చదవబుద్ధి అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఫెయిల్ అయితే ఇంటి దగ్గర కూర్చుంటావు. అదే పాస్ అయినా అనుకో, తర్వాత 3 years నువ్వు ఎంజాయ్ చేయొచ్చు నాన్న. ఒకవేళ డిగ్రీ చదివితే 3 years అవుతుంది, ఇంజనీరింగ్ వెళ్తే 4 years అవుతుంది. తర్వాత అలా నీ లైఫ్ ని నువ్వు కొంచెం నువ్వు డిగ్రీ వెళ్తే ఆటోమేటిక్ గా నీ యొక్క మైండ్ మెచ్యూర్ జరుగుతుంది. అప్పుడు జీవితంలో నువ్వు ఏం సాధించాలని నీకే తెలుస్తుంది. ఇంటర్మీడియట్ కాబట్టి నీకు కొంత అవగాహన లేదు. డిగ్రీ వెళ్తే నీకు ఖచ్చితంగా నీ లైఫ్ మీద ఒక గ్రిప్ వస్తుంది. తర్వాత నువ్వు పెద్దవాని అయితే నీ మీద నీ ఫ్యామిలీ ఆధారపడాల్సి వస్తుంది నాన్న. కాబట్టి నువ్వు ఖచ్చితంగా లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండాలంటే చదవాలి. చదువు ఒకటే మార్గం. దానికి ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు. నాకు ఈరోజు రాలేదు అంటే అనుకోకుండా అన్ని జరగవండి. అలా జరిగితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగే కాదు, దేవుడు అయిపోతాం. బట్ ఏంటంటే సెకండ్, పేషెన్స్ అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప పొజిషన్లో ఉంటారు. ఇంకెవరు గొప్ప పొజిషన్లో ఉంటారంటే, పేరెంట్స్కి ఎవరైతే గౌరవం ఇస్తూ వాళ్ళ టీచర్లకు భయపడుతూ ఖచ్చితంగా పెరుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప పొజిషన్లో ఉంటారు. సో ఇప్పుడు రానున్న ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలకు కానీ మా సెకండ్ ఇయర్ పిల్లలకు కానీ వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా అద్భుతంగా సాధించి మీ తల్లిదండ్రులకు కానీ కాలేజీ కానీ మంచి పేరు తీసుకురావాలి. అలాగే మా డిఫెన్స్ పిల్లలు తీసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ SSGD ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఫిబ్రవరిలో కూడా ఆర్మీ నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ నడుస్తూ ఉంది. వాళ్ళందరూ చాలా చక్కగా కష్టపడుతుంటే డిఫెన్స్ కి ఒక జాబ్ వచ్చిన తర్వాత అయితే ఎంత హార్డ్ వర్క్, కమిట్మెంట్, డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయడం అంటే నాటే జోక్ అండి. వాళ్ళు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తుండ్రు.
వాళ్ళు సరిపోయని మార్పులు తెచ్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నా వంతుగా మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజస్ మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ అండి. Good morning all. Greetings to 75th Republic Day to Honorable Chairman Sir, Madam, Principal Sir, Vice Principal Sir, my dear colleagues, students and whole Tejas family. So my dear students, సో ఇప్పుడు ఈరోజు మనం 75th రిపబ్లిక్ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 75th రిపబ్లిక్ డే నుండి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నవి. ఎందుకోసం అంటే 1498 సో పోర్చుగల్ నుండి వాస్కోడి గామా మొట్టమొదటిసారిగా భారతదేశానికి మీరికి దండయాత్ర వచ్చి సో భారతదేశాన్ని మొత్తం ఆక్యుపై చేసుకొని సో పోర్చుగీసే కాకుండా మొత్తం 5 రాజవంశాలు సో 5 దేశాలు భారతదేశాన్ని పరిపాలించి 1947 ఆగస్ట్ 15 రోజు ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఇండియాకి 1947 ఆగస్ట్ 15 రోజు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మనకి 2024 జనవరి 26 వరకు ఇండియా అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. సో మీరు ఏ ఫీల్డ్ అయినా చూసుకోండి, ఈవెన్ ఎడ్యుకేషన్లో చూసుకోండి. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్స్ అందరూ కూడా ఇండియన్స్ ఉంటారు. మీరు గూగుల్ CEO చూసుకోండి, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ CEO తీసుకోండి, అడోబ్ CEO తీసుకోండి. సో చాలా టాప్ మోస్ట్ CEO చూసుకోండి, ఇండియన్స్ ఉంటారు. అదేవిధంగా ఎకనామీలో చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్నెట్ 2014 వరకు ఇండియా ఎకనామీ 20+ లో ఉండేది. సో ఇప్పుడు మన ఎకనామీ జీడిపిలో టాప్ 5th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఇయర్ మన ఇండియా ఎకనామీ జీడిపి టాప్ 3rd ప్లేస్ లో ఉంటుంది. అదే విధంగా మెడిసిన్ లో చూసుకోండి, ఇండియా ఏ విధంగా ఉందంటే మనం కోవిడ్ లో చూసుకున్నాం. మనం మెడిసిన్ ఫీల్డ్ లో కోవిడ్ లో ఉన్నప్పుడు మన భారతదేశం అనేక దేశాలకి వ్యాక్సిన్స్ సప్లై చేశాను. సో చాలా దేశాల్లో కూడా మెడిసిన్ ఫీల్డ్ లో మనము చాలా దేశాలకు కూడా సో వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మోడీ గారు కూడా మనకు లాస్ట్ ఇయర్ ఏం చెప్పినారు అంటే అమృత్ కాల్ అని చెప్పారు. సో ఈ 75th రిపబ్లిక్ డే ఏదైతే ఉందో ఈ 75th రిపబ్లిక్ డే నుండి మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చింది కదా, మళ్ళీ 2047 వరకు సో ఈ టైం ఏదైతే ఉందో 2022 నుండి 2047 టైం ఏదైతే ఉందో దాన్ని అమృత్ కాల్ అని పిలవడం జరిగింది. అంటే అమృత్ కాల్ అని ఒక టైం టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఈ టైం టేబుల్లో భారతదేశం ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఈ అమృత్ కాల్లో ఇండియా డెవలప్ అవ్వాలని చెప్పేసి మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఇండియా ఇన్ని రకాల్లో డెవలప్ అవుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పాలా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే 1950 జనవరి 26. ఏదైతే భారత రాజ్యాంగం అంటే ఒక పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు కానీ విధులు కానీ ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేయడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సో ఈ విధంగా ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా మన భారతదేశంలో రాష్ట్రపతి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ సో ఇట్లా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తూ భారతదేశం ప్రపంచ దేశాలకి ఈరోజు తెలుసు కదా మోడీ గారు విశ్వగురు సో ఇన్స్పైర్ ఉంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు మీరు ఏం ఇన్స్పైర్ చేసుకోవాలంటే మనం కూడా ఒక ప్లానింగ్ ఉంటే, మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే, భారత రాజ్యాంగం లాగా మనకి ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటే, చైర్మన్ సార్ గారు చెప్పినట్టు ప్రిన్సిపల్ సార్ గారు చెప్పినట్టు ఎవ్రీడే మనం ప్లాన్ చేస్తే సో మనం కూడా టాప్ ప్లేస్ లో ఉండొచ్చు. మనం ఏ స్టేజ్ నుండి ఎక్కడి నుండి వస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఏదైతే మన టైం టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా గోల్ పెట్టుకోవాలి. ఇప్పటివరకు చెప్పారు అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేయాలి, కంటిన్యూస్ ఎక్వైర్ నాలెడ్జ్. ఓకేనా, నాలెడ్జ్ ఎక్వైర్ మీరు గెయిన్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పెర్సివరెన్స్. ఓకేనా, సో ఇటువంటివన్నీ మీరు మెయింటైన్ చేస్తూ ఒక మంచి టైం టేబుల్, ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా టైం టేబుల్ పెట్టుకుంటే 100% లైఫ్ సక్సెస్ అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.